ప్రతిక కృష్ణా జిల్లా రైతులతో జగన్ మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. ఎవరైతే మొన్న మోంతా తుఫాన్ ప్రభావంతో ఇటు రైతులంతా తమ పంటలని నష్టపోయారు. వారిని పరామర్శించేందుకు ఇటు జగన్ అయితే కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎంత మేర పంట నష్టం వాటిల్లింది, ఇటు ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించింది, ఇంకా పంటకి సంబంధించి ఎటువంటి సహకారం అందించిందని దానిపై అయితే ఇటు జగన్ రైతులతో ముచ్చటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, కృష్ణా జిల్లాలో ఇటు భారీగా వైసీపీ కార్యకర్తలంతా జగన్ కి నీరాజనం పలుకుతూ ఉన్నారు. రోడ్లపైకి వచ్చి జగన్తో మాట్లాడేందుకు కూడా వారంతా ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా కృష్ణా జిల్లాలో ఇటు జగన్ పర్యటన అంతా మనం చూసుకోవచ్చు. మోంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను అంతా ఇటు జగన్ అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఇటు రైతులతో మాట్లాడబోతున్నారు జగన్. ఇక్కడికి భారీగా అయితే జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలో భారీగా జనాలు కూడా అక్కడికి చేరుకున్నారు. జగన్ తో మాట్లాడేందుకు కూడా అందరూ ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మోంతా తుఫాన్ ప్రభావంలో ఎంత మేర పంట నష్టం వాటిల్లింది, ఇప్పటి వరకు పంట పెట్టుబడి ఎంత పెట్టారు, అలాగే వారికి ఎంత ఆదాయం అలాగే నష్టం వాటిల్లింది అనే వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు జగన్. మోంతా తుఫాన్ ప్రభావంతో మొన్న ఏవైతే పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయో, ఇటు రైతులు నష్టపోయారో వాటన్నిటిని కూడా ఇటు జగన్ పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో అయితే జగన్ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, లైవ్ లోని జగన్ పంట పొలాల దగ్గరికి వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇటు భారీగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఇటు రైతులను కూడా మాజీ సీఎం జగన్ పరామర్శిస్తూ ఉన్నారు. ఎంత మేర నష్టం వాటిల్లింది, అలాగే పంటలకి సంబంధించి ఇప్పటి వరకు వర్షంలో ఎంత మేర ఆ పంట నష్టానికి సంబంధించి ఆ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రైతులకి ఏ విధంగా సహాయం చేస్తుంది అనే వివరాలను అయితే ఇటు రైతులతో మాట్లాడి జగన్ అన్ని వివరాలు తెలుసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు రైతులతో అయితే జగన్ పరామర్శిస్తూ ఉన్నారు. రైతులకి సంబంధించి అండగా ఉంటాము అన్న భరోసా కూడా జగన్ కల్పిస్తూ ఉన్నారు రైతులకి. అయితే జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఇటు భారీగా కార్యకర్తలంతా కూడా అక్కడికి తరలి వచ్చిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మొన్న మోంతా తుఫాన్ ప్రభావంతో భారీగా పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని జగన్ పర్యటన అయితే కొనసాగుతుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇటు మాజీ సీఎం జగన్ అయితే ఇటు పంట పొలాలని పరామర్శిస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆకుమూరు గ్రామానికి వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. ఉదయం 9:30 దగ్గర నుంచి ఆయన తాడేపల్లి నుంచి ఇక్కడ చేరుకునే వరకు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఆకుమూరు గ్రామానికి చేరుకుని పంట పొలాలని జగన్ పరామర్శిస్తున్నారు. రైతులతో కూడా మాట్లాడుతున్నారు. అంతకుముందు రామరాజు పాలెంలో రైతులు ఓడిపోయిన బ్రహ్మకృష్ణ, పరిసే బాలయ్య, పరిసే శ్రీనివాసరావు అనే ముగ్గురు రైతులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కనీసం వ్యవసాయ అధికారులను కూడా పంపించలేదు, పంట నమోదు కూడా చేయించలేదు, భారీగా నష్టపోయామంటూ రైతులు జగన్ కి చెప్పుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక విధంగా రైతులకి రైతు భరోసా అనేక రకాలుగా ఆదుకుంది, కానీ ఈ ప్రభుత్వం ఆదుకోవట్లేదంటూ రైతులు జగన్ కి చెప్పారు. జగన్ వాళ్ళ దగ్గర వివరాలు తీసుకున్నారు. అన్ని వివరాలు తీసుకుని ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాడతామని రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం పంట పొలాల్లో దిగి జగన్ రైతులతో మాట్లాడుతున్నారు. పంట తుఫాను కారణంగా పంట నిర్మూలన పట్ల రైతులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జగన్ ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసాలు అనేక రకాలుగా అండదండలుగా ఉంది, కానీ ప్రభుత్వం ఎక్కడ
కూడా రైతులు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయట్లేదు. అధికారులు క్రాప్ కు సంబంధించిన వివరాలు కూడా నమోదు చేసుకోవట్లేదనే ఆరోపణలు జగన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పంట పొలాలను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. మాట్లాడి పూర్తి స్థాయిలో ఈ వ్యవసాయానికి సంబంధించిన విషయంలో ఈ తుఫాను సంబంధించిన రైతులు ఏ విధంగా నష్టపోయారని దానిపైన మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి పంట పొలాలు పరిశీలిస్తున్నటువంటి జగన్ తర్వాత మీడియాతో మాట్లాడతారు. కృష్ణా జిల్లా సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేరు నాని కూడా ఇక్కడ జగన్ వెంటే ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఎన్నికల తర్వాత మొదటిసారిగా జగన్ పర్యటనలో సొంత జిల్లా కావడంతో వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే రైతులతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత రైతులకు ఏ విధంగా ఈ ఏడాదిన్నర కాలంలో నష్టం జరిగింది, రైతు భరోసా సంస్థ విషయం కానీ మోంతా తుఫాను కారణంగా నష్టపోయే అంశాలకు సంబంధించి జగన్ మాట్లాడబోతున్నారు. అయితే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే జగన్ రైతులని తుఫాను తర్వాత కూడా ఇటు రైతులతో మాట్లాడారు. అసలు ఎంత పంట నష్టానికి సంబంధించి కూడా వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు స్వయంగా జగనే అక్కడికి వచ్చి మరి పరామర్శిస్తున్నారు కాబట్టి రైతులు ఏమంటున్నారు? రైతులు జగన్ తో మాట్లాడినటువంటి రైతులందరూ కూడా చెప్తూ ఉన్నారు, కేవలం ఇక్కడ పంట నష్టపోయాం, కౌలు చేసుకుని దాదాపు 30,000 ఖర్చు పెట్టి ఎకరానికి కౌలు చేసుకున్నాం, కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఆదుకోలేదు, కనీసం పంట నమోదు కూడా చేయించుకోలేదు. గత హయాంలో పంట నమోదు జరిగేది, ఎన్యూమరేషన్ జరిగేది, నష్టపరిహారం వచ్చేది, కానీ ఆ దిశగా ఇక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించట్లేదని రైతులు చెప్పారు. రైతుల నుంచి పూర్తి వివరాలు తీసుకున్న జగన్ గతంలో ఏం చేశాం, ఇప్పుడు ఏం జరగట్లేదని వివరాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీటి తర్వాత ఇప్పుడు ఆకుమూరు గ్రామంలో రైతులతో కూడా మాట్లాడిన తర్వాత మీడియాతో అయితే మాట్లాడే అవకాశం కనబడుతుంది. పూర్తిగా రైతుల్ని నట్టేట ముంచేశారంటూ కూడా జగన్ ఇంతకుముందు అక్కడ రామరాజుపాలెంలో మాట్లాడుతూ ఆరోపణలు చేశారు. పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది, తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని చెప్తున్నారు. కేవలం ప్రచార కార్యక్రమాలకి పెద్దపేట వేశారు తప్పించి గ్రౌండ్ లో రైతులు పడుతున్న కష్టాలు కానీ పంట నీట మునిగిన పంట వివరాలు కానీ కనీసం సేకరించలేకపోయారని ఆరోపణలు జగన్ చేస్తున్నారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఎన్ని లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగిందనే వివరాలు కూడా చెప్పే అవకాశం కనబడుతుంది. ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల్లో ఎంత పంట నష్టం జరిగింది, ఎన్ని వందల కోట్ల నష్టం జరిగిందనే పూర్తి సమాచారాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దానికి భిన్నంగా జగన్ ఏమైనా కొత్త ఏ లెక్కలు చెప్తారు, ఏ వివరాలు చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే మోంతా తుఫాన్ ప్రభావం అయితే ఇటు ఏపీలో అధికంగా ఉంది కాబట్టి ఇటు రైతులు అసలు ఎంత మేర పంట నష్టం జరిగిందనుకోవచ్చు, అసలు రైతులు ఏం చెప్పారు పంట నష్టానికి సంబంధించి? పెట్టుబడులు కూడా భారీగానే పెట్టి ఉంటారు కాబట్టి అసలు నష్టానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అంచనా వేస్తుంది ఇప్పటి వరకు? ప్రభుత్వం అంచనా వేసిన ప్రకారం దాదాపు 800 నుంచి 1000 కోట్ల వరకు నష్టం జరిగిందనేది ప్రభుత్వం అంచనా వేసింది. ప్రధానంగా వరి, పత్తి, అదేవిధంగా మొక్కజొన్న, మినప ఈ 4 పంటల మీద బాగా డ్యామేజ్ జరిగింది. కోస్టల్ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో జరిగిందనేది ప్రభుత్వం అంచనా వేసిన అంచనా వివరాలను కూడా కేంద్రానికి ఆల్రెడీ పంపించిన నేపథ్యం. కానీ దానికి భిన్నమైన వెర్షన్ వైసీపీ చెబుతుంది. తుఫాను సంబంధించిన విషయంలో ప్రభుత్వం చెప్పేవి తప్పుడు లెక్కలు. దాదాపు లక్షల ఎకరాల్లో పంట నీట మునిగితే కేవలం 86,000 హెక్టార్లు మాత్రమే పంట నష్టం జరిగిందనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న లెక్కలు. దానికి భిన్నమైన లెక్కలు ఉన్నాయి. చాలా మంది రైతులు నష్టపోయినప్పటికీ వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. జగన్ కూడా అదే మాట చెబుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలి, నీట మునిగిన తడిసిన ప్రతి గింజను కొనాలనేది వైసీపీ డిమాండ్ కనబడుతుంది. ఆ డిమాండ్ ఇప్పుడు మీడియా ముందు కూడా జగన్ చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, ప్రస్తుతం అయితే ఇటు మాజీ సీఎం జగన్ రైతులను పరామర్శిస్తున్నారు. మొన్న మోంతా తుఫాన్ ప్రభావంతో ఎవరైతే రైతులు పంట నష్టానికి సంబంధించి నష్టపోయారో వారందరితో కూడా జగన్ మాట్లాడుతూ ఉన్నారు. మరొక వైపు ఇటు వరి, మొక్కజొన్న అలాగే అన్ని పంటలు ఎవరైతే వేసుకున్నారో వాటన్నిటికీ కూడా భారీగా నష్టం వాటిల్లింది అంటూ కూడా ఇటు జగన్కి అయితే రైతులు వివరాలు అందిస్తూ ఉన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో భారీగా అయితే పంటలన్నీ దెబ్బతిన్నాయి. వాటన్నిటిని కూడా జగన్ అక్కడికి చేరుకొని వాటన్నిటిని పరిశీలించారు. ఇటు జగన్తో పాటు కార్యకర్తలంతా కూడా ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు జగన్ అయితే రైతులతో పరామర్శిస్తున్నారు. ఇటు వాటి వివరాలన్నిటినీ కూడా
ఇటు రైతులు జగన్ కి వివరిస్తున్నారు. వాళ్ళు ఎంత మేర పెట్టుబడి పెట్టారు, అలాగే ఎంత మేర వాళ్ళకి నష్టం వాటిల్లింది అనే వివరాలను అయితే ఇటు జగన్ కి వివరిస్తున్నారు. మరొక వైపు ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పంట నష్టానికి సంబంధించి ఒక అంచనా వేసింది. వాళ్ళని మేము ఆదుకుంటాము అంటూ ఇటు కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఆ వివరాలన్నిటినీ కూడా ఇటు వైసీపీ నేతలైతే వాటిని విమర్శిస్తూ ఉన్నారు. తప్పుడు లెక్కలు సృష్టించారు, తప్పుడు ఇది చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ చెప్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే జగన్ స్వయంగా వెళ్ళి అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ఏ విధంగా పంట నష్టం దెబ్బతినింది అనే దానిపై అయితే ఇటు రైతులతో జగన్ పరామర్శిస్తున్నారు.